హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు 5 కేజీ హ్యామర్ రిపేరింగ్ ఎలా చేసుకోవాలి? వైబ్రేషన్ రాకపోతే మనకి ఎలక్ట్రీషియన్స్ షాప్ దగ్గరికి పట్టుకెళ్ళకుండా మనమే రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఆల్రెడీ 2 బ్రేకర్లు ఉన్నాయి. అయితే మనకి ఇది క్రాంక్ ఏమైందంటే మనకి బాగా లూజ్ అయిపోయి ఓరింగ్లు అనేవి పోవడం జరిగింది. ఇలా ఓరింగ్లు పోయినప్పుడు ఏంటంటే మనకి మిషన్ ఆన్ అవునా కూడా ఇలా ఓరింగ్లు అరిగిపోవడం అనేది జరుగుతుంది. మన రన్నింగ్ ఎక్కువగా వాడడం వల్ల ఇలా అరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే ఓరింగ్లు పోవడం వల్ల మనకి మిషన్ అనేది వైబ్రేషన్ అనేది రాదు. వైబ్రేషన్ రాకపోతే మన వర్క్ అనేది ఆగిపోద్ది. అలాంటప్పుడు మనం షాప్ దగ్గరికి వెళ్ళాలన్నా వెళ్ళలేము. అందువలన ఏంటంటే మనం ఫస్ట్ మన దగ్గర ఒక స్పేరు ఓరింగ్లు అనేవి పెట్టుకోవాలి. దీనికి 2 ఓరింగ్లు అనేవి ఉంటాయి. ఈ 2 ఓరింగ్లు మనం వేసుకుంటే మనకి మిషన్ ఆటోమేషన్గా వర్క్ అనేది చేస్తుంది. మ్యాక్సిమం ఎప్పుడు వైండింగ్ పోయినప్పుడు మాత్రం మనకు ప్రాబ్లం వస్తుంది, కానీ ఇలా ఓరింగ్లు పోయినప్పుడు వైబ్రేషన్ అనేది ఆగిపోతుంది. అలాంటప్పుడు మనం వర్క్ దగ్గర ఉండేటప్పుడు రిపేర్ చేసుకోవాలి. ఇలా బ్రష్లో ఒక సెట్ అనేది స్పేర్ పెట్టుకోవాలి. ఎలక్ట్రికల్ వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఇలా పెట్టుకోకపోతే ఏమవుతుందంటే మనకి వర్క్ అనేది ఆగిపోద్ది. లాంగ్ డిస్టెన్స్ వెళ్ళవలసి వస్తుంది.